లాస్ట్ వీకెండ్ మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యామన్నమాట. ఒక 8 మెంబర్స్ ఉంటాము. అందులో 2 జాబ్ పీకింది. ఇంకా 2 వచ్చేసి 2-3 ఇయర్స్ బ్యాకే వాళ్ళ హస్బెండ్ మీద డిపెండెన్సీగా కన్వర్ట్ అయ్యారు. అంటే బిఫోర్ వాళ్ళకి H1B ఉంది, బట్ వాళ్ళకి జాబ్ పోవడం వల్ల వాళ్ళ హస్బెండ్ మీద మళ్ళీ డిపెండ్ అయిపోయారు అనమాట. అండ్ అందులో ఇంకొకరు మళ్ళీ ఇప్పుడు జాబ్ రిస్క్లో ఉంది. ఇంకిద్దరికి EAD ఉంది. సో మేమందరం గ్యాదర్ అయ్యాం కదా. నార్మల్గా ఉమెన్ అందరూ దగ్గర గ్యాదర్ అయితే కష్ట సుఖాలు చెప్పుకుంటారు కదా. బట్ అమెరికాలో H4 డిపెండెన్సీగా ఉన్న వాళ్ళు పర్టికులర్గా గ్యాదర్ అయితే మాత్రం సుఖాలు ఏమి ఉండవు, ఓన్లీ కష్టాలే డిస్కస్ చేసుకుంటారు. బికాస్ అవే ఉంటాయి. అది ఎట్లాంటి టైంలో అంటే చెప్తానేనండి. మేమందరం ఏం మాట్లాడుకున్నాం అంటే మాలో ఎంతమంది ఎలా హ్యాపీగా ఉన్నారు అని. ఎవరు హ్యాపీగా ఉన్నారు? H4 డిపెండెన్సీ వీసా మీద వస్తున్నారు అంటే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి జాబ్ ఏం చేయక్కర్లేదు కదా ఇప్పుడు అనుకుంటారు. ఇంకొంతమంది లేదు ఇంకొన్ని రోజులు అయ్యాక వద్దాము అనుకుంటారు. కానీ వాస్తవం చెప్తాను, ఎట్లాంటి జాబ్ కూడా చేయడానికి ఉండదు అనమాట. $1 కూడా సంపాదించే జాబ్ ఎట్లాంటిదైనా చేయకూడదు డిపెండెన్సీ వీసా మీద ఉంటే మాత్రం. ఎప్పుడు జాబ్ చేయొచ్చు అంటే EAD వచ్చిన తర్వాతే జాబ్ చేయొచ్చు. మా దాంట్లో 2 ఉన్నారు. ఆ 2 కూడా ఇక్కడ ఇండియా నుంచి వచ్చే ముందే వాళ్ళకి సాఫ్ట్వేర్ స్కిల్సే ఉన్నా కూడా 1 or 2 స్కిల్స్ని అంటే వాళ్ళ హాబీస్ని వాళ్ళు బాగా బ్రషప్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చారనమాట. సో దట్ ఏమవుతుంది అంటే వన్స్ EAD వచ్చింది అంటే యూ కెన్ ఎర్న్ సమ్ అమౌంట్. ఇక్కడ హవర్లీ ఇంత అని ఇస్తారు, స్టేట్ బట్టి ఉంటుంది అనమాట. ఒక గంటకి ఇంత అని ఇస్తారనమాట. అందులో ఒక అమ్మాయి ఐబ్రోస్ చేస్తుంది. వీక్లీ శాలరీ ఇస్తారు. వీక్లీ ఎప్పుడైనా శాలరీ లేట్ అయినా టిప్పుల మీద బతికేచ్చు అనమాట. రోజుకి మినిమం 100 to 150 వస్తుంది. సో నేను ఏం చెప్తాను అంటే రేపు పొద్దున మాత్రం పొలిటికల్ ఇష్యూస్ అన్నీ మళ్ళీ ఓకే అయ్యి మళ్ళీ H1Bలు వేస్తున్నారు అంటే ఉత్తగానే అలా వచ్చేయకుండా, కంప్లీట్ ప్రొఫెషనల్ లైఫ్ మీద డిపెండ్ అయ్యి వచ్చేయకుండా 1 or 2 యాక్టివిటీస్ ఏమన్నా నేర్చుకోండి. ఏమన్నా హాబీస్ ఉంటే లైక్ ఐబ్రోస్ చేయడం కానీ, మెహందీ పెట్టడం కానీ, స్టిచ్చింగ్ చేయడం కానీ, లేదా ట్యూటరింగ్ కానీ. అమెరికాకి వచ్చిన ఇండియన్స్ ఎవరన్నా ట్యూటరింగ్ చెప్తున్నారు అంటే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సో దట్ ఆ లాంగ్వేజ్ని మీరు 10 మందికి నేర్పించవచ్చు. ఉత్తగా కాదు, ఇన్ని డబ్బులు తీసుకొని నేర్పించవచ్చు అనమాట. డాలర్ లెక్క కాబట్టి వీ కెన్ ఎర్న్ రియలీ గుడ్ అమౌంట్. సో ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు 10 వంటకాలు అక్కర్లేదు, ఒక్క వంట నేర్చుకోండి. మీకంటే బెస్ట్ ఎవరు వండకూడదు. ఇప్పుడు ఈ టైల్ ఉంది, ఈ టైల్ క్లీన్ చేస్తున్నారంటే ఈ బండ మీకంటే మీ మాట తప్పితే ఎవరి మాట వినద్దు అనమాట. అలా ది బెస్ట్గా మీరు నేర్చుకొని రండి. నాట్ జస్ట్ విత్ సాఫ్ట్వేర్, తెలుసా? ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి లే ఆఫ్లో ఎంతమంది జాబ్స్ పోయాయో తెలుసు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 to 8 yearsలో ఎన్ని జాబ్స్ కూడా పోబోతున్నాయో కూడా మనందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి స్కిల్స్ ఏమన్నా నమ్మి ఇండియాను వదిలి బయటకు వెళ్తున్నామంటే అట్లీస్ట్ 2-3 ఏమన్నా పనులు నేర్చుకొని వెళ్ళడం బెటర్ అని నా సజెషన్. ఈ టాపిక్కి సంబంధించి ఫుల్ వీడియో ఛానల్ లింక్లో పెట్టాను. ప్లీజ్ గో త్రూ ద వీడియో. థ్యాంక్ యూ.